ఈ బల్బు మీకు ఎలక్ట్రిక్ షాప్ లో 5 రూపీస్ పెడితే దొరుకుతుందండి. ఈ నెక్ షేప్ ఇలా రౌండ్ ఉంది కదండి, దీని ఒకవేళ మీరు ఇలా స్ట్రేట్ గా పట్టేసుకొని కుట్టు వేసిరు అనుకోండి, ఈ బల్బుతోని మనకు సింగిల్ ఫుట్ కానీ నార్మల్ ఫుట్ కానీ పైపింగ్ సన్నంగా వచ్చేలాగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మిషన్ కి ఒక్కసారి ఈ పీస్ ని అడ్జస్ట్మెంట్ చేసినామంటే ఎప్పటికి కూడా మళ్ళీ తీయాల్సిన పని లేదు. పైపింగ్ అనేది చాలా ఇది చూడండి ఎంత సాగే గుణం ఉందో దీనికి. అంటే ఇలా ఎంత సాగే గుణం ఉంటే పైపింగ్ వచ్చేసి అంత నీట్ వస్తుంది, ఏ మాత్రం ముడత లేకుండా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈరోజు వీడియోలో థ్రెడ్ పైపింగ్ చాలా సన్నగా నీట్గా లేచినట్టుగా లేకుండా పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. అయితే ఈ థ్రెడ్ పైపింగ్ సంబంధించి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. అయితే ప్రతి వీడియోలో కూడా సేమ్ కామెంట్స్ వస్తున్నాయి అనమాట. మాకు పైపింగ్ అనేది నెక్ దగ్గర, ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఉంది కదా, ఈ నెక్ దగ్గర లేచినట్టుగా వస్తుంది, వెనకాల నెక్ దగ్గర, ఈ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా సేమ్ ఒకే లెవెల్లో రావట్లేదు, ఎగుడు దిగులాగా వస్తుంది అని చెప్పి చాలా వరకు కామెంట్స్ వస్తున్నాయి. అంటే ఏంటంటే మీకు వీడియోని స్కిప్ చేసి చూస్తున్నారు కాబట్టి దాంట్లో చెప్పిన పాయింట్స్ అన్ని మిస్ అవుతారు అనమాట. సో ఆ పాయింట్స్ అన్ని బేస్ చేసుకొని ఈ రోజు వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను. అట్లీస్ట్ ఈ డౌట్ ఉన్న వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. క్లాత్ సెలెక్షన్ తో పాటుగా ఈ థ్రెడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఏంటంటే ఇప్పుడు సింగిల్ ఫుట్ తోని థ్రెడ్ పైపింగ్ వేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. సో సింగిల్ ఫుట్ తోని మీరు థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ థ్రెడ్ అనేది కొంచెం లావు ఉన్నా పర్లేదండి, నార్మల్ గా వేసేసుకోవచ్చు. కానీ నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ వేయాలి అంటే మాత్రం ఈ థ్రెడ్ అనేది చాలా అంటే చాలా సన్నది తీసుకుంటేనే మీకు ఆ రెండు పాదం మధ్యలో అంటే డబల్ ఫుట్ కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ లో సూది బోను మిగతా గ్యాప్ లో పట్టేలాగా ఈ సన్న థ్రెడ్ అనేది ఉండాలన్నమాట. అప్పుడే మీకు థ్రెడ్ పైన కుట్టుబడదు, థ్రెడ్ కూడా పైపింగ్ కూడా చాలా నీట్ వస్తుంది. అయితే ఇది ఏ సైజ్ తీసుకోవాలని కూడా చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు ఇదిగో నేను ఇక్కడ మీకు ఫోటోని చూపిస్తున్నా డైరెక్ట్. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని యాజ్ ఇట్ ఈస్ గా ఇదే నెంబర్, ఇదిగోండి నెంబర్ 12/10 అని ఉంది కదా, ఈ నెంబర్ తీసుకోండి. సింగిల్ పాదమైనా నార్మల్ పాదమైనా ఈ నెంబర్ మీరు థ్రెడ్ తీసుకురంటే చాలా పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. చిన్న సైజు మిషన్ ఉన్నా, మీడియం సైజు ఉన్నా, లేదంటే ఇండస్ట్రియల్ మిషన్ ఉన్నా కూడా సింగిల్ ఫుట్స్ అనేవి పర్ఫెక్ట్ గా ఎలా సెట్ చేసుకోవాలి అని కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. మీరు ఏ డౌట్ ఉన్నా ఆ డౌట్ అక్కడ మెన్షన్ చేసి చివరిలో వేదా టైలర్స్ అని మీరు సెర్చ్ చేస్తే మన ఛానల్లో వీడియోస్ వస్తే చూసుకోవచ్చు. ఈ రోజు ఏంటంటే థ్రెడ్ పైపింగ్ నేను వేసి చూపిస్తాను ఇప్పుడు ఈ బ్లౌజ్కి. కాకపోతే ఏంటంటే టాపిక్ వచ్చేసి మీకు ఇంతకీ నెక్ దగ్గర కానీ వెనకాల నెక్ దగ్గర, తర్వాత ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి మొత్తం కుట్టి ఎండ్ వరకు కూడా ఒకే లెవెల్లో రాకుండా ఎగుడు దిగుడు ఎందుకు వస్తుంది, ఈ నెక్ దగ్గర లేచినట్టు ఎందుకు వస్తుంది అనే దానికోసం టిప్స్ వైజ్ గా నేను ఈ వీడియో అయితే చెప్తాను. కుట్టుకో అంటే మొత్తం నెక్ పైపింగ్ కూడా వేసి చూపిస్తాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ఇదిగోండి ఇక్కడ నేను పైపింగ్ వేయడం కోసం గోల్డ్ కలర్ క్లాత్ తీసుకున్నా. అయితే క్లాత్లో మనం 3 క్లాతులు వాడుకోవచ్చు థ్రెడ్ పైపింగ్ కోసం. ఒకటి వచ్చేసి హాఫ్ పట్టు క్లాత్ అనమాట. హాఫ్ పట్టు అంటే మనం మగ్గం వర్క్ వేసే క్లాత్ ఉంటుంది కదండి, దాంట్లోనే సెకండ్ క్వాలిటీ క్లాత్ అనేది ఉంటుంది అనమాట. మగ్గం క్లాత్ వచ్చేసి చాలా మందంగా ఉంటుంది, అది తీసుకుంటే ఇంకా పర్ఫెక్ట్ థ్రెడ్ పైపింగ్ వస్తుంది. కాకపోతే అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఈ విధంగా సెకండ్ క్వాలిటీ తీసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే కొంచెం పల్సగా ఉంటుంది అనమాట, పైపింగ్ కూడా చాలా నీట్ వస్తుంది. ఒకవేళ ఈ ఆపట్టు కాకుంటే కోర్ పాలిస్టర్ క్లాత్ అని చెప్పి మీకు మార్కెట్లో దొరుకుతుంది. ఇది వచ్చి ఒక 60 రూపాయలకి ఏదో మీటర్ ఉంటుందండి. కోర్ పాలిస్టర్ క్లాత్ తీసుకున్నా కూడా సేమ్ మనకి ఈ క్లాత్ లాగానే ఉంటుంది, ఆ క్లాత్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ లేదు అంటే మీకు పైపింగ్ కోసం అని చెప్పి సపరేట్ క్లాత్లు దొరుకుతాయండి, ఆ క్లాత్ కూడా తీసుకోవచ్చు అనమాట. గోల్డ్ కలర్లో చాలా షేడ్స్లో వస్తాయి. ఇప్పుడు ఈ క్లాత్కు ఇటువైపున అంచులు ఉంటాయి కదా, ఈ అంచులని ఒక సైడ్ ఈ విధంగా లాగి చూడండి, ఇది ఏమాత్రం సాగదు, స్టిఫ్గా ఉంటుంది అనమాట. అదే విధంగా ఇటువైపు అంచును కూడా ఇలా లాగినప్పుడు చాలా స్టిఫ్గా ఉంటుంది. సో ఇలా స్టిఫ్గా ఉన్న వైపు నుంచి మన క్లాత్ ఏమాత్రం తీసుకోవద్దండి, పైపింగ్ అనేది నీట్గా రాదు. ఎప్పుడైనా కూడా ఈ దానికి ఆపోజిట్ వైపున క్రాస్కి వచ్చేలాగా తీసుకోవాలన్నమాట. ఇది చూడండి ఎంత సాగే గుణం ఉందో దీనికి. అంటే ఇలా ఎంత సాగే గుణం ఉంటే పైపింగ్ వచ్చేసి అంత నీట్ వస్తుంది, ఏ మాత్రం ముడత లేకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎంతవరకు మనం కట్ చేసుకోవాలి అనే దానికోసం చూద్దాం. నార్మల్గా అయితే మనం లోడింగ్ పైపింగ్ అంటే ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలి అంటే జస్ట్ 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా క్లాత్ తీసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఫోల్డింగ్ చేసి కుట్టాలి అనుకుంటే మాత్రం 1.5 లేదంటే 1.5 వెడల్పు వచ్చేలాగా మీరు క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట, ఓకేనా. ఇప్పుడైతే ఇదిగోండి కరెక్ట్ 1.5 వెడల్పు వచ్చేలాగా నేను మార్కింగ్ చేస్తున్నా. ఇలా ఒక 2-3 చోట్ల మార్కింగ్ చేసుకోండి. లేదు అంటే మీ దగ్గర నార్మల్గా డ్రా చేసుకునే స్కేల్ ఉంటుంది కదా, 1 ఫీట్ స్కేల్ వెడల్పు కూడా 1.5 లేదంటే 1.5 వెడల్పు వచ్చేలాగా ఉంటుంది. ఆ స్కేల్ని పెట్టేసుకుని మీరు డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇదిగోండి నేను ఈ స్కేల్ పెట్టేసి డ్రా చేస్తున్నా. ఇదేంటంటే మనకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి అంజాదతోని 1.5 వెడల్పు వచ్చేలాగా నేను డ్రా చేస్తానండి. మీరు ఏంటంటే ప్రాక్టీస్ చేస్తుంటారు కదా, ఇప్పుడు మీరు టేప్ పెట్టేసుకొని అన్ని పీసెస్ కూడా ఒకే సమానంగా వచ్చేలాగా తీసేసుకోండి.
అదేవిధంగా మన ఛానల్‌లో టైలరింగ్ క్లాసెస్ అని చెప్పేసి 10 డేస్ క్లాసెస్ ఉన్నాయండి. ఆ 10 డేస్ క్లాసెస్ కూడా మీరు చూడండి. బ్లౌజు కటింగ్స్ ఎలా చేసుకోవాలి, మిషన్ ఎలా ఆపరేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు ఉంటుంది. అదేవిధంగా సింగిల్ ఫూట్ సెట్ చేసుకునే వాళ్ళు మాత్రం ఇలా చిన్న బల్బు ముక్కని యూజ్ చేసుకోండి. ఇది మార్కెట్‌లో మీకు ఎలక్ట్రిక్ షాప్‌లో రూ. 5కి దొరుకుతదండి. ఈ బల్బుతోని మనకు సింగిల్ ఫూట్ గాని, నార్మల్ ఫూట్ గాని పైపింగ్ సన్నంగా వచ్చేలాగా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోవచ్చనమాట. మిషన్‌కి ఒక్కసారి ఈ ఫూట్‌ని ఈ పీస్‌ని అడ్జస్ట్‌మెంట్ చేసినామంటే ఎప్పటికి కూడా మళ్ళీ తీయాల్సిన పని లేదు. పైపింగ్ అనేది చాలా నీట్‌గా వస్తది. దీనికి సంబంధించి కూడా మన ఛానల్‌లో వీడియో ఉంది చూసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదండీ! మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇగో ముందుగా మనం తీసుకున్న పీసెస్‌ని జాయింటింగ్ చేసుకుందాం. జాయింటింగ్ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ కార్నర్స్ వచ్చినాయి కదండీ! ఈ కార్నర్స్‌ని ఈ విధంగా కట్ చేయండి మీరు. కార్నర్స్ ఇట్లానే ఉంచుకొని కూడా మనం జాయింటింగ్ అనేది చేయొచ్చండి. అయితే అదంతా కూడా మీకు కన్‌ఫ్యూజన్‌గా ఉంటది కాబట్టి ఇది ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఈ క్రాసులన్నీ కట్ చేసి తర్వాత జాయింటింగ్ చేసుకుందాం. అయితే జాయిన్ చేసుకోవడం కూడా చాలామంది ఏం చేస్తారంటే, ఈ 2 పీసెస్ కూడా ఇటు ఒకదాని పైన ఒకటి పెట్టేసి ఈ చివరన కుట్టు అనేది వేస్తారండి. అట్లా ఎప్పుడు కూడా వేయొద్దు. పైపింగ్ వేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఒక పీస్‌ని వచ్చేసి మనకు నిలువుగా వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇంకొక పీస్ వచ్చేసి అడ్డంగా వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఈ క్లాత్ వచ్చేసి దీనిపైన వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని, ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ వరకు క్రాస్‌గా కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. అలా క్రాస్‌గా కుట్టు వేసుకుంటేనే మనకిక్కడ పైపింగ్ వచ్చేసి చాలా నీట్‌గా వస్తది. ఈ జాయింట్లు ఉన్న దగ్గర ఉబ్బెత్తులు అట్లా లేకుండా చాలా నీట్‌గా ఉంటదనమాట. ఇదిగోండి ఇలా కుట్టు వేసేసుకొని ఒక పావించు గ్యాప్ ఉంచి ఎక్స్‌ట్రా పీస్ కట్ జేసుకోవాలి. ఓకేనా? మనం తీసుకున్న అన్ని పీసెస్ కూడా ఇదే విధంగా జాయింటింగ్ చేసేసుకుంటే ఇది ఓపెన్ చేసుకునేసరికి ఇది కూడా మనకి ఈ విధంగా జాయింట్ అనేది క్రాస్‌గా వస్తది. ఇలా పైపింగ్ వేసుకున్నప్పుడు మనకి ఇట్లా ఫోల్డింగ్ చేస్తాం కదా! ఫోల్డింగ్ చేసినప్పుడు ఖర్చు అనేది కొంచెం ఇటువైపున ఫోల్డింగ్ అవుతది. అప్పుడు ఇక్కడ ఉబ్బెత్తు అట్లా లేకుండా నీట్‌గా ఉంటదనమాట. ఓకేనా? తీసుకున్న పీసెస్ అన్నిటిని ఈ విధంగా జాయింటింగ్ చేసేసుకొని ఇప్పుడు మనం థ్రెడ్ అనేది పెట్టుకుందాం. ఈ థ్రెడ్ వచ్చేసి ఈ చివరి నుంచి ఇలా పెట్టేసుకొని ఒక పావించి ఇట్లా ఫోల్డింగ్ చేసి థ్రెడ్ పక్కన కుట్టుబడేలాగా కుట్టు వేసుకోవాలి. అయితే ఇది వచ్చేసి మనం నార్మల్ పాదంతో వేసుకోవచ్చు, సింగిల్ పాదంతో కూడా వేసుకోవచ్చండి. సో సింగిల్ పాదం మిషన్‌కి ఎలా అడ్జస్ట్‌మెంట్ చేయాలి? ఒకవేళ ఫిట్టింగ్ సరిగ్గా రాకపోతే ఈ సైడ్ ప్యానెల్ విప్పదీసి మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి అడ్జస్ట్‌మెంట్ చేస్తే లైఫ్ టైమ్ పడుంటుందనమాట. అది ఎలా చేసుకోవాలనే వీడియో లింక్స్ కామెంట్ సెక్షన్‌లో ఇస్తానండి. వీలైతే మీరు చూసుకోవచ్చు. లేదంటే యూట్యూబ్‌లో సెర్చ్ బార్‌లో వెళ్లి కూడా మీరు చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను నార్మల్ పాదంతో వేస్తానండి. అయితే నార్మల్ పాదంతో వెయ్యాలి అనుకున్నప్పుడు చిన్న అడ్జస్ట్‌మెంట్ అంటే సైడ్ ప్యానెల్ విప్పకుండా ఈ పాదం దగ్గర చిన్న అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు నేను చూపిస్తాను. దీనికోసం ఇదిగోండి ఈ బల్బ్ అయితే చూపిస్తాను. ఇందాక చెప్పినవి ఈ బల్బ్‌కి సంబంధించి వీడియో ఉంది అని చెప్పి. సో అదేదో మీకు ఇక్కడనే చూపిస్తానండి. ఒక 30 సెకండ్‌లో అయిపోతుంది కదా! ఫస్ట్ అయితే ఈ పాదాన్ని ఇదిగోండి ఈ విధంగా లూజ్ చేసుకుందాం. మరీ విప్పదీయాల్సిన పనేం లేదు. కొంచెం ఈ స్క్రూని లూజ్ చేసేసుకొని ఈ పాదానికి రాడ్డుకు మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేలాగా ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఈ బల్బు మీకు ఎలక్ట్రిక్ షాప్‌లో రూ. 5 పెడితే దొరుకుతుందండి. ఒక 4, 5 తెచ్చిపెట్టుకోండి పడుంటాయి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కరెక్ట్‌గా ఈ చివరన ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? అంటే ఇలా ఎల్ షేప్ వచ్చేలాగా దీన్ని బెండ్ అనేది చేసేసుకోవాలి. దీనికి 2 సీకులు ఉంటాయి. ఇలా బెండ్ చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇదిగోండి మనకి ఈ పాదాన్ని ఇలా పక్కకు జరిపేసుకోవాలి. ఈ రాడ్డుకు టచ్ చేయకుండా స్క్రూ వైపునకు వచ్చేలాగా కొంచెం పక్కకు జరిపేసుకొని ఇప్పుడు ఈ దాన్ని వచ్చేసి ఇదిగోండి దీని లోపల ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. కరెక్ట్‌గా 2 చివర్లు కూడా కరెక్ట్‌గా వచ్చేస్తది ఈ బల్బు. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్క్రూని గట్టిగా టైట్ చేసేసుకుందాం. అయితే ఈ బల్బు కూడా అంతేనండి. ఒక్కసారి దీనికి ఫిట్టింగ్ చేసి పెట్టేసుకురంటే మళ్ళీ తీయాల్సిన పని కూడా లేదు. నార్మల్ కుట్లు కుట్టుకోవచ్చు, పైపింగ్ కూడా వేసేసుకోవచ్చనమాట. ఇలా బల్బు పెట్టేసరికి మనకి గ్యాప్ అనేది ఎక్కువొస్తది. ఒకసారి నేను పాదం దగ్గర కూడా చూపిస్తాను చూడండి. ఈ నీడిల్ వచ్చేసి ఈ పాదంలో డబుల్ పాదంలో 2 పాదాలున్నాయి. ఈ పాదాన్ని పక్కనే వచ్చేలాగా ఇదిగోండి నీడిల్ అనేది దిగుతుంది. అంటే ఇటువైపున గ్యాప్ అనేది కొంచెం ఎక్స్‌ట్రా వస్తుందన్నమాట. ఈ గ్యాప్‌లో మనం థ్రెడ్ వచ్చేలాగా పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు అది కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇప్పుడు చూడండి మనకిక్కడ గ్యాప్ అనేది ఇటువైపునకి వచ్చింది కదా! ఈ థ్రెడ్ కూడా ఇటువైపునకి వచ్చేలా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం కుట్టు అనేది వేసుకోవాలి. అయితే ఈ బల్బ్ వచ్చేసి నేను ఒకటేసారి పెట్టేసిన కదా! మీకు దీని కంప్లీట్ వీడియోలో 2 సార్లు పెట్టి చూపించిందండి. ఈజీగా అర్థమవ్వడం కోసం. మీరు ఆ వీడియో చూస్తే క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి నీడిల్ దిగుతుంటే కూడా ఆ థ్రెడ్ పక్కన ఏ విధంగా కుట్టుబడుతుందో మీరు ఈజీగా ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు ఇక్కడ. వెనకాల నుంచి మాత్రం కొంచెం లాగండి. ఎలాంటి మిషన్ ఉన్నా సరే వెనకాల నుంచి లైట్‌గా లాగితేనే ఈ పైపింగ్ వచ్చేసి స్టిఫ్‌గా వస్తదనమాట కుట్టిన తర్వాత. ముడతల కింద రావద్దు అంటే ఖచ్చితంగా వెనకాల నుంచి లైట్‌గా లాగాలి.
ఇదిగోండి ఇక్కడ థ్రెడ్ పక్కనే కుట్టు ఏ విధంగా పడిందో కనబడుతుంది కదా క్లియర్‌గా. ఇదిగోండి థ్రెడ్ పక్కనే అంటే ఇలా టైట్‌గా వచ్చిందనుకోండి బ్లౌజ్ కుట్టేసరికి చాలా సన్నగా అవుతదనమాట. అదే విధంగా ఇదిగోండి ఇప్పుడు జాయింట్ ఉంది కదా! మీకు ఇక్కడ జాయింట్ క్లియర్ కనిపిస్తుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకునేసరికి ఈ ఖర్చు ఇటువైపునకుంది, ఆ ఖర్చు అటువైపునకు పోతుంది కదా! సో, మనకి ఇక్కడ పైపింగ్ జాయింట్ ఉన్న దగ్గర ఉబ్బెత్తు లేకుండా ఈ నార్మల్‌గా ఉన్న దగ్గర ఏ విధంగా అయితే స్టిఫ్‌గా ఉంటదో జాయింట్ దగ్గర కూడా సేమ్ అలాగే సన్నగా వస్తదనమాట. సో, అందుకే క్రాస్ కుట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బ్లౌజ్‌కి స్టిచ్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఫస్ట్ మనం బ్లౌజ్ ఈ నెక్ పార్ట్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. అయితే మనకి జాయిన్ చేసుకునే ఈ ఖర్చు ఉంది కదా! ఖర్చును కింది వైపునకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇందాక థ్రెడ్ ఇటువైపునకు వచ్చేలాగా పెట్టి కదా కుట్టు వేసినాం. ఇప్పుడు కూడా థ్రెడ్ ఇటువైపునకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. గ్యాప్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టేసుకోవాలి. బ్లౌజ్ కంటే ఒక హాఫ్ ఇంచు ఈ పైపింగ్ ముందు వైపునకు వదిలేయండి ఫోల్డింగ్ కోసం. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు సేమ్ కింద వైపున కరెక్ట్‌గా పావించు గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఈ పైపింగ్ నెక్ ఎట్లుందంటే దీని పక్క నుంచే కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకునేటప్పుడు ఈ నెక్ షేప్ ఇలా రౌండ్‌గా ఉంది కదండీ! ఇది రౌండ్‌గా ఉంచేసుకొని పైపింగ్‌ని మాత్రమే మనకి ఇలా కావాల్సినట్టుగా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోవాలి. దీన్ని ఒకవేళ మీరు ఇలా స్ట్రెయిట్‌గా పట్టేసుకొని కుట్టు వేసిరనుకోండి, మొత్తం కుట్టిన తర్వాత మీకు ఇక్కడ పక్కన ఫోటోలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా మీకు నెక్ దగ్గర లూజ్ అనేది వస్తదనమాట. అందుకని ఈ నెక్‌ని రౌండ్ షేప్ ఏదైతే ఉందో ఇదే షేప్‌లో ఉంచేసుకొని పైపింగ్‌ని మాత్రమే మనకు కావాల్సినట్టుగా ఇదిగోండి ఈ విధంగా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోవాలి. మీకు వీలైతే పాదాన్ని కొంచెం కొంచెం ఎత్తుకుంటూ అయినా సరే నిదానంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ 2 గూడా మనకి ఎప్పుడైతే రౌండ్ షేప్ తీసుకుంటామో, రౌండ్ షేప్ తీసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ రౌండ్ షేప్‌ని అట్లనే పెట్టేసుకొని మనం కుట్టు అనేది వేసుకోవాలి. అదే విధంగా ఇదిగోండి నాకు అలవాటు ఉంది కాబట్టి నేను ఒకే పనిగా స్టిచ్చింగ్ అనేది చేస్తా. మీరేం చేస్తారంటే ఇదిగోండి ఇప్పుడు రౌండ్ షేప్ ఉంది కదా! ఇక్కడ స్ట్రెయిట్ ఇట్లా రౌండ్‌గా పట్టేసుకొని కొంచెం కొంచెం ఇదిగోండి పాదాన్ని ఎత్తండి. ఇలా కింద వైపున క్లాత్ చూసుకోండి. పై వైపున క్లాత్ ఇదిగోండి ఇలా నీట్‌గా ఇలా కొంచెం కొంచెం కుట్టయిన సరే వేసుకొని మనకి రౌండ్ షేప్ ఎట్లుందో అట్లా తిప్పాలన్నమాట. బ్లౌజ్‌ను స్ట్రెయిట్ రౌండ్‌గానే ఉంచాలి. పై వైపున ఉన్న పైపింగ్ క్లాత్‌ని ఇదిగోండి చూస్తుర్రా మీకు ఎంత క్లియర్‌గా చూపిస్తున్నానో. ఇలా నీట్‌గా రౌండ్‌గా తిప్పాలన్నమాట. ఇలా తిప్పితే ఏందంటే మొత్తం పైపింగ్ వేసేసరికి మీకు వీపు దగ్గర రౌండ్ షేప్ గానీ, అదేవిధంగా ఫ్రంట్ నెక్ దగ్గర రౌండ్ షేప్ గానీ ఏమాత్రం లేచినట్టుగా లేకుండా చాలా నీట్‌గా వస్తదన్నమాట. మనకిప్పుడు చూడండి ఫ్రంట్ నెక్ వచ్చి రౌండ్ షేప్. ఈ చేయితోని అదిమి పట్టేసుకొని, ఇది చేతిలో పట్టుకొని ఇదిగోండి ఇలా పాదాన్ని ఎత్తుకుంటూ మనకి రౌండ్ షేప్ ఎట్లుందో అట్లా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని కుడితే మీకు అసలు నెక్ దగ్గర కాదు కదా ఎక్కడ కూడా చిన్నగా ఉబ్బెత్తు కూడా లేవకుండా పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ పావించు ఖర్చు ఏదైతే ఉంటుందో ఖర్చుకు ఖచ్చితంగా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టేసుకోవాలండి. అది పలక మేడ అనుకోండి స్టార్ నెక్ అట్లా ఉంటే కార్నర్ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. రౌండ్ నెక్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రౌండ్ తిరుగుతున్న మొత్తం కూడా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. ఫ్రంట్ నెక్ అదేవిధంగా బ్యాక్ నెక్ ఈ 2 కూడా ఈ బ్లౌజ్‌లో నేను రౌండ్ నెక్కే తీసిన. అదేవిధంగా ఇప్పుడు ఈ హ్యాండ్ కూడా చూస్తున్నారు కదండీ! ఇది చిన్న డిజైన్ హ్యాండ్ పెట్టిండండి ఈ బ్లౌజ్‌కి. అయితే ఈ డిజైన్ హ్యాండ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా బార్డర్‌తోని డిజైన్ చేసిన. అయితే ఇది ఎలా రెడీ చేసుకోవాలనేది కూడా మన ప్రీవియస్ వీడియోలో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా ఈ బ్లౌజ్ కూడా ఇక్కడ నేను ప్రిన్స్ కట్ అన్నమాట. ఇదిగోండి హాఫ్ ప్రిన్స్ కట్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రిన్స్ కట్ వస్తుంది. కింద షేప్ బెల్ట్ వస్తుంది. ఇది మనం నార్మల్‌గా 3 డాట్స్ వేసుకునే ప్యాటర్న్‌లో ఎలా అయితే కట్ చేసుకుంటామో దాంట్లోనే కటింగ్‌లో ఎలాంటి మార్పు లేకుండా స్టిచ్ చేసేటప్పుడు మాత్రమే ఈ చిన్న కుట్టును అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ప్రిన్స్ కట్ వచ్చేలాగా రెడీ చేసుకుంటాం. సో, దీనికి సంబంధించి కూడా మన ఛానెల్‌లో వీడియో ఉందండి. ప్రీవియస్ వీడియో దీనికంటే ముందు వీడియోలో ఉంటుంది. మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ప్యాటర్న్స్ చాలామంది క్రాస్ కటింగ్ ప్యాటర్న్స్ తీసుకున్నారు. క్రాస్ కటింగ్‌లోనే ప్రిన్స్ కట్ ప్యాటర్న్ కూడా అడుగుతున్నారనమాట. సో, దానికోసం సెపరేట్‌గా ప్యాటర్న్ డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకండి. మీరు ఈ క్రాస్ కటింగ్ ఉంటుంది కదా! క్రాస్ కటింగ్‌తోనే హాఫ్ ప్రిన్స్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా రెడీ చేసుకోవచ్చు. దానికోసం సంబంధించి నేను రీసెంట్‌గా వీడియో చేసిన. ఆ వీడియో చూసి మీకు ప్యాటర్న్ తీసుకున్న వాళ్ళే కాదు అందరు కూడా చాలా బాగా యూజ్ అవుతది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రీవియస్ వీడియోలో ఉంటుంది చూసుకోవచ్చు. ఇదిగోండి బ్యాక్ నెక్‌కి పెట్టినా కదా! ఫ్రంట్ నెక్ కూడా రౌండ్ తిరిగే ప్రతి చోట ఖచ్చితంగా కట్స్ పెట్టాలి. కట్స్ పెట్టకుంటేనే మీ నెక్ దగ్గర ఉబ్బెత్తు వచ్చేస్తదండి. ఆ ఫోటోలో చూయించినట్టుగానే నెక్ దగ్గర మొత్తం కూడా లేచినట్టుగా వచ్చేస్తది. ఇప్పుడు కట్స్ పెట్టేసినాం కదా! ఇలా కట్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి ఇదిగోండి ఈ పావించు ఖర్చు ఏదైతే ఉందో ఖర్చు మొత్తం కవర్ అయ్యేలాగా ఈ క్లాత్‌ని ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? అంటే ఈ ఖర్చు మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. ఇదిగోండి దీని లోపలికి వెళ్ళిపోతుంది ఈ విధంగా. కరెక్ట్‌గా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మళ్ళీ థ్రెడ్ పక్కనే కుట్టు పడేలాగా ఇంకో కుట్టు వేసేసుకుందాం. లేదు మాకు పైవైపు నుంచి కుట్టు వేసుకోవాలి, హెమ్మింగ్ చేసుకోవాల్సిన పనేం లేదు అనుకుంటే ఒకేసారి ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇటువైపు నుంచి కుట్టు వేసేసుకోవచ్చు. పావించు గ్యాప్ ఉండేలాగా. మీకు పైపింగ్ వచ్చేసి ఇలా సన్నగా వచ్చేస్తది.
ఈ లోపల వైపున హెమ్మింగ్ చేయాల్సిన పనేం ఉండదు. డైరెక్ట్‌గా కుట్టు పడుతుంది. ఒకవేళ ఈ కుట్టు అక్కర్లేదు మేము హెమ్మింగ్ చేపిస్తాము అనుకుంటే అప్పుడు డైరెక్ట్ కుట్టు వేయకుండా ఈ పావించు మాత్రమే ఫోల్డింగ్ అయ్యేలాగా పెట్టి ఇందాక వేసిన ఇదే కుట్టు పైన ఇంకో కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మనకి ఇందాకలనేమో నెక్ రౌండ్ షేప్ ఎట్లుంది అట్లా పెట్టి కుట్టు వేసినాం కదా! మనకు ఆల్రెడీ కుట్టు వేసినాం, కట్స్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు మీరు దీన్ని ఇలా స్ట్రెయిట్‌గా పెట్టేసుకొని కూడా కుట్టు అనేది వేసేసుకోవచ్చు. ఇందాక వేసిన కుట్టు పైననే ఇంకో కుట్టు వచ్చేలాగా వేసేసుకోండి. చూడండి మీకు ఆ నార్మల్ పాదంకి కూడా నేను ఆ బల్బ్ అనేది తీయలేదు. అట్లానే పెట్టేసి కుట్టేసిందండి. అయితే ఇప్పుడు ఆ బల్బు మనం నార్మల్ కుట్టు వేసుకునేటప్పుడు తీయాల్సిన పని కూడా లేదు. దాన్ని మిషన్‌కి పర్మనెంట్‌గా ఉంచేసుకోవచ్చు మనము. నార్మల్ స్టిచ్ వేసుకోవచ్చు. పైపింగ్ వేయాలన్నప్పుడు అప్పటికప్పుడు అడ్జస్ట్‌మెంట్ ఏం లేకుండా దీంతోనే పైపింగ్ అనేది వేసుకోవచ్చనమాట. సో, ఈ వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుందని అనుకుంటున్నానండి. సో, ఇంత డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కదా! మీరు వీడియోని ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇదిగోండి ఇది బ్యాక్ నెక్ అనమాట. ఇందాక కుట్టింది ఫ్రంట్ నెక్, ఇది బ్యాక్ నెక్. ఇక్కడ రౌండ్ నెక్ తీయాల్సిన పని లేదు. పైపింగ్ కుట్టేటప్పుడే రౌండ్ నెక్ తీస్తాం. ఈ ఫోల్డింగ్ చేసేటప్పుడు దీన్ని స్ట్రెయిట్‌గా పెట్టి కూడా కుట్టు వేసుకోవచ్చు. ఇంకేం ఇబ్బంది ఉండదు. ఇలాగే చివరి వరకు కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు ఈ కుట్టు కంటే ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే ఈ క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ముందు వైపున ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసినాం కదా! దీన్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి ఈ థ్రెడ్ పైపింగ్ ఏదైతే క్లాత్ ఏసినామో ఈ క్లాత్ మొత్తాన్ని లోపలికి ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకొని ఇప్పుడు ఈ పై వైపు నుంచి మీకు కావాలంటే కుట్టు వేసుకోండి దూరం కుట్టు. హెమ్మింగ్ చేసిన తర్వాత కుట్టు విప్పదీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి మొత్తం కూడా నేను హెమ్మింగ్ చేసి చూపిస్తాను. మొత్తం కూడా ఏ విధంగా వచ్చిందనేది. అదే విధంగా చాలా మంది ఈ సీజర్ కూడా కావాలి అని అడుగుతున్నారండి. పేపర్ ప్యాటర్న్స్ కొంటున్నాం కదన్న దాంట్లోనే ఈ సీజర్ కూడా ఒకటి ఇవ్వండి దీని అమౌంట్ ఇస్తాము అని చెప్పి. సో ఈ సీజర్‌ని మనకు కొరియర్‌లో చేయడం చాలా ఇబ్బంది అండి. ఇండియన్ కొరియర్ వాళ్ళు ఇట్లా సీజర్స్, బ్లేడ్లు ఇట్లాంటివి అయితే కొరియర్ తీసుకోరు వాళ్ళు. ఒకవేళ మీషో మీ దగ్గర యాప్ ఉంటే గనక మీషోలో ఈ ఈ సీజర్స్ అనేది అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు సీజర్ కావాలి అనుకుంటే సీజర్ అని కామెంట్ చేయండి. మీ కామెంట్స్‌కి నేను దీని కోడ్ అనేది లింక్ ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు దీన్ని మొత్తం కూడా నేను చేతి పని చేపిచ్చేసి చూపిస్తాను ఏ విధంగా వచ్చిందో. ఇదిగోండి ఇక్కడ నేను హెమ్మింగ్ చేసుకునేసరికి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా రెడీ అవుతుంది పైపింగ్ వరకి. చూస్తున్నారు కదా మనకు నెక్ దగ్గర ఏ మాత్రం ఇవ్వకుండా ఈ రౌండ్ షేప్ ఏదైతే ఉందో అదే షేప్‌లో ఏ మాత్రం ఉబ్బెత్తులు అట్లా హెచ్చు తగ్గులు లేకుండా పర్ఫెక్ట్ ఏ విధంగా వచ్చిందో థ్రెడ్ పైపింగ్. అదే విధంగా స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండ్ వరకు కూడా ఒకే సమానంగా అంటే ఒకే మెజర్‌మెంట్‌తోని ఇది వస్తది. చాలా మందికి ఏందంటే ఎగుడు దిగుడు అట్లా వస్తది. పైపింగ్ మీద కుట్లు పడతా ఉంటాయి. అది చూడడానికి అంత నీట్‌గా ఉండదన్నమాట. సో ఈ ట్రిక్స్‌తోని గనుక మీరు పైపింగ్ వేసుకున్నారు అంటే నార్మల్ పాదం ఉన్నా, సింగిల్ పాదం ఉన్నా ఇప్పుడు నేను చెప్పినట్టుగా చిన్న ట్రిక్ యూజ్ చేసుకుంటే చాలా సన్నగా బొటిక్ ఫినిషింగ్ వచ్చేలాగా ఈ పైపింగ్ అనేది రెడీ చేసుకోవచ్చండి. అయితే ఈ బ్లౌజ్‌లో గోల్డ్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ నేను గోల్డ్ కలర్ క్లాత్ తీసుకున్నా. ఒకవేళ మీరు శారీలోనే రన్నింగ్ క్లాత్ తీసుకోవాలి అనుకుంటే చీరలో వచ్చిన స్ట్రెయిట్ పీస్‌తోనే పైపింగ్ ఎలా వేసుకోవాలి అనే వీడియో మన ఛానెల్‌లో ఉంది. దాని లింక్ వీలైతే కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను. లేదంటే మీరు సెర్చ్ బార్‌లో సెర్చ్ చేసి కూడా చూసుకోవచ్చు. ఇలా స్ట్రెయిట్ పీస్ తీసుకొని పైపింగ్ వేసినా కూడా బొటిక్ ఫినిషింగ్ వచ్చేలాగా చాలా సన్నగా వచ్చేస్తదనమాట. ఇప్పుడు ఫ్రంట్ నెక్ 2 పార్ట్స్ కూడా చూసిర్రు కదా! ఏ మాత్రం ఉబ్బెత్తు లేకుండా పర్ఫెక్ట్ ఎలా వచ్చిందో. అదే విధంగా ఈ రౌండ్ షేప్ కూడా ఏ మాత్రం షేప్ అవుట్ అయిపోకుండా పర్ఫెక్ట్‌గా మనం కట్ చేసుకొని స్టిచ్ చేసేటప్పుడు ఏదైతే రౌండ్ నెక్ ఉందో అదే రౌండ్ నెక్ ఏ మాత్రం షేప్ అవుట్ అయిపోకుండా పర్ఫెక్ట్‌గా ఎలా వచ్చిందో అదే విధంగా బ్యాక్ నెక్ వరకు కూడా చూడండి ఒకసారి. ఇది మనకు స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండ్ వరకు కూడా ఒకే సమానంగా అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఉబ్బెత్తులు అట్లా లేకుండా పర్ఫెక్ట్‌గా సన్నగా ఏ విధంగా వచ్చిందో థ్రెడ్ పైపింగ్ అనేది. అయితే చాలా మందికి ఈ వెనకాల ఇక్కడ కూడా ఎక్కినట్టుగా లేచినట్టు వస్తదండి. అలా రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్‌తోని పైపింగ్ అనేది వచ్చేస్తదనమాట. ఓకేనా? అయితే ఈ పైపింగ్ సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా సెర్చ్ బార్‌లో సెర్చ్ చేసి చూడండి పైపింగ్ సంబంధించి. అదే విధంగా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.